నరసింహారెడ్డి గారు ఏం జరుగుతుందంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మీరు ఇక్కడ, సో జిల్లా అధ్యక్షుడు సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా. ఇప్పుడు రంగారెడ్డికి వస్తుందా ఇది? వెలిమేల సంగారెడ్డి ఏమో. సో ఇది రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు, బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఏం జరుగుతుందండి? ఇంత ఘోరమైన దుర్మార్గము, అరాచకము, దీనికి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. ఎవరు వీళ్ళంతా? అంటే మీలాంటి వాళ్ళు దీన్ని అసలు కేసుని పరిగణలోకి తీసుకోలేదా? మీ దృష్టికి రాలేదా? కొంత దృష్టికి ఆలస్యంగా వచ్చినటువంటి విషయం మాకు ఇది. నేను మా దృష్టికి వచ్చిన తర్వాత నేను ఈ తండాకు ఇప్పటికీ నేను విజిట్ చేయడం జరిగింది. నేను గిరిజనులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మీ తరఫున మీ వెంట నేను ఉంటాను, ముందుండి పోరాటం చేస్తాను, మీకు న్యాయం జరిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పినాం. మేము దీని మీద కూడా మా పెద్దలకు కూడా విషయం తెలియజెప్పడం జరిగింది. వారు కూడా దీని మీద పోరాటం చేయాలని చెప్పి మాకు సంబంధించినటువంటి నాయకులు కూడా మా దీని మీద చెప్పడం జరిగింది. మేము ఈ గ్రామానికి మొట్టమొదటిగా విచ్చేసినప్పుడు మొత్తం కూడా చూసిన, నేను అక్కడ గుడి చూసిన, ఈ కాంపౌండ్ వాళ్ళు చూసిన, ఇవన్నీ కూడా చూసిన. ఈ పరిస్థితి చూసినాక దీని వెనుక గత ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా దీనికి పునాదులు వేశారు. ఆ పునాదుల మీద ఈరోజు మళ్ళీ ఒక నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేయండి. మీరు ఇప్పటిదాకా చెప్పినట్టు ఒక గిరిజనులు, బీద గిరిజనులు, వాళ్ళు చెట్టు పుట్ట పట్టుకొని తిరిగేటటువంటి గిరిజనులు, వాళ్ళు ఈ చెట్లు పుట్టలు మావి అని చెప్పి ఎన్నో రోజుల నుంచి ఈ ప్రాంతంలో వాళ్ళు సాగు చేసుకొని జీవనోపాధి సాధించినటువంటి గిరిజనులు ఈరోజు వాళ్ళను అన్యాయంగా అద్రగణంగా ఈరోజు వాళ్ళ భూములు లాక్కొని తీసుకెళ్తా ఉన్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే నరసింహారెడ్డి అనేటటువంటి భూస్వామి విక్రమ్ రెడ్డి వాళ్ళ ఫాదరు, ఆయన 1100 పైచిల్కి ఎకరాలు ఇది ఎక్సెస్ ల్యాండ్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసినాక దాన్ని రికార్డులు గల్లంతు చేసి అన్నీ కూడా చేసి ఈరోజు తిరిగి మళ్ళీ వాళ్ళ భూములలో వాళ్ళు కలుపుకోవడం జరిగింది. ఈ గిరిజనులు ఎవరైతే సాగు చేసుకుంటారో ఆ రోజు పెద్దలు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ కొంతమంది పెద్దలు కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు చెప్పి ఆ గిరిజనులు సాగు చేసుకుంటారు, వాళ్ళకి భూమి వాళ్ళకు చెందాలంటే మీరు డబ్బులు కట్టండి, డబ్బులు కట్టిస్తా అని చెప్తే 300 రూపాయలను ఆ రోజు ఎకరా లెక్క 300 ఫిక్స్ చేసి 77 నుంచి 81, 82 దాకా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఒక్కొక్కరు ఒక 900, 2500 ఆ రోజు నరసింహారెడ్డి సంతకాలు ఫాదరు తీసుకొని వీళ్ళకి ఈ భూములు ఇస్తున్నా అని చెప్పి ఈరోజు మళ్ళీ మాట మార్చి ఈ భూములను వాళ్ళు ఈరోజు వాళ్ళు తిరిగి రాపించుకోవడం జరిగిందంటే ఎంత అన్యాయం. వాళ్ళు చెమటోడ్చి కట్టినటువంటి డబ్బులకు కూడా వాళ్ళు వాళ్ళకి తెలియదు, వాళ్ళకు ఈ భూములు పైసలు ఇచ్చినాం దూర మాకు ఇచ్చేసిండు అనుకున్నారు. వాళ్ళు ఏడ కూడా రికార్డు రాపించుకోలే, పానీలలో రాపించుకోలే. దూర ఏ విధంగా చెప్తే రెవెన్యూ యంత్రాంగం ఆ విధంగా పనిచేసుకుంటూ వచ్చింది ముందు నుంచి. ఆయన ముందు నుంచి కూడా ఒక కపట బుద్ధితోటి ఎవరిని కూడా ఎంటర్ కానియకుండా ఆ గవర్నమెంట్ ఏదైతే సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు దాన్ని పక్కకు తప్పించి తర్వాత దాన్ని మొత్తం మళ్ళీ మార్చేసి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఈ ఏదైతే డబ్బులు కట్టిరో, డబ్బులు కట్టినటువంటి భూములు గిరిజనులకు ఎందుకు ఇవ్వను? ఆ రోజు ఇస్తా అని చెప్పినావు. దాదాపు 22 ఎకరాలు ఒక తండా వాళ్ళు ఒక కుటుంబం కట్టిండ్రు. ఆ రోజు 22 ఎకరాలకు సరిపెట్టేటువంటి అమౌంట్. ఇంకొక కుటుంబం వాళ్ళు 20 ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు డబ్బులు కట్టిర్రు. ఈరోజు వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వమని చెప్తే ఈరోజు ఏదో కారణం చెప్పి ఈరోజు వాళ్ళని అన్యాయకాంతం చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే దీని మీద నేను ఎస్టీ కమిషన్కు వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కృష్ణ గారు సహకారంతో కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పటిదాకా వీళ్ళని కనీసం ఈ దరిదాపులో ఇట్లా బయటికి వెళ్ళనియలే. సీసీ కెమెరాలు వాళ్ళ దౌర్భాగ్యం. ఆడికి పోయినాక ఎస్టీ కమిషన్ పోయినాక అక్కడికి పోలీస్ డీసీపీ ఏసీపీలను పిలిపించి ఆయన మందలించడం జరిగింది. మీరు ఆ గిరిజనుల దగ్గరికి పోద్దంటే ఈరోజు కొంత వాళ్ళ దగ్గర రాకుండా కొంత ప్రశాంతంగా కొంత ఈ తండాకు సంబంధించినటువంటి నిన్న చూసిన నేను వీడియోలు వచ్చినాయి నాకు. వెలిమల తండాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. ఎంత దౌర్భాగ్యం అంటే రాత్రి మహిళలని కూడా చూడకుండా వాళ్ళ మీద దౌర్జన్యంగా వచ్చి వెహికల్ పెట్టి వాళ్ళ పని చేపించడం ఎంత మొన్న దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా మీరు చెప్పిర్రు ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి, ఒక ఆర్డీఓ స్థాయి వ్యక్తి ఏమి రాశారంటే నరసింహారెడ్డికి చదువు రాదు, నిత్యానందరెడ్డికి చదువు రాదు, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల వాళ్ళు మా భూములని వాళ్ళు అప్లై చేసుకోకపోయారు. ఎప్పటి నుంచి దాదాపు 60-70 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి వాళ్ళు అప్లై చేసుకోకపోయారు. కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకోరు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తామని చెప్పి రిపోర్ట్ రాశారు. ఎంత దౌర్భాగ్యం. నరసింహారెడ్డి ఆ రోజులలో LLB చదివిండు, ఇంగ్లీష్లో సంతకం ఉన్నది. ఆ రోజులలో ఆయన LLB చేసినటువంటి వ్యక్తి, 1000 కోట్లకు ఫ్యాక్టరీలకు అధిపతి, 1000 ఎకరాల భూములు ఉన్నటువంటి వ్యక్తి, ఎక్కడో బయట విదేశాల్లో చదువుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఈ దొంగలు ఎడ తయారయ్యారు? అపర్ణవాడు, గ్రీన్ మార్క్, వీళ్ళంతా వాళ్ళందరూ కూడా ఈరోజు తక్కువ రేట్లకు భూములు వస్తా
ఉన్నాయి, వాళ్ళకి పైసలు కావాలి. ఈరోజు మానవత్వం అనేది లేకుండా అయిపోయింది. డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా సంపాదించాలి 1000 కోట్లు అనేటటువంటి ఆలోచన, కానీ నేను బీద ప్రజలను కొంత సాయం చేస్తాము అనేటటువంటి ఆలోచన లేనటువంటి ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా ఏదైతే ఉందో పూర్తిగా అధ్వానంగా ఈరోజు చెప్తా ఉన్నా. ఎంత దౌర్భాగ్యం! క్లియర్గా సుభద్రబాయి రాసిచ్చింది. సుభద్రబాయి అత్త, ఆమె పేరు వెంకటమ్మన ఏదో పేరుంది, ఆమె ఎవరు దృష్టిలో లేరు పాపం. ఆ రోజు ఉన్నటువంటి అంజయ్యను వాళ్ళ కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆమెకు సేవ చేశారు. చేస్తే ఆ రోజు పెద్ద మనసుతోటి సుభద్రబాయే 2 ఎకరాల భూమి రాసిచ్చింది. ఆ 2 ఎకరాల భూమి తలకొరివి పెడితే ఎవడైనా ఒక ఇట్లా తీసి తిప్పి ఇట్లా పడేస్తే డబ్బులు పడేస్తారు, తీసుకోమని చెప్పి బీద ప్రజల కోసం. అటువంటి చిల్లర శవాల మీద చిల్లలు కూడా ఎరుకోరు ఎవరు. అటువంటి పరిస్థితి ఈరోజు ఇంత ఉన్నత కుటుంబం ఈరోజు ఈ విధంగా 2 ఎకరాల భూమి కూడా కబ్జా చేసిందంటే ఎంత దౌర్భాగ్యం నడుస్తూ ఉన్నది. మేము కోరేది ఒకటే, ఈ రోజు వరకు కూడా మేము ప్రభుత్వానికి కూడా పొంగులేటి కూడా ఇప్పుడు దీనికి సంబంధించిందే మొత్తం ఈడ మొత్తం అపర్ణ వాళ్ళు పొంగులేటి కానీ మిగతా అందరూ కూడా ఈరోజు పెద్ద పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఈడ ఈ భూమిలో ఇంత 1000 ఎకరాల భూమి ఈ ప్రైమ్ ప్రాపర్టీ ఈరోజు 25 నుంచి 30 కోట్లు ఈరోజు ఇక్కడ ధర ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గిరిజనులను భయపెట్టించి లేపియాలని చెప్పి నేను గతంలో వచ్చినప్పుడు విజిట్ చేసిన. ఆ గుడి చుట్టూన్నటువంటి భూమిని కబ్జా చేయడం జరిగింది. ఒక తండ కొత్త గుడి కట్టి ఏదో ఇప్పుడు వీళ్ళు గిరిజనుల అమాయకులు, నేను గుడి కట్టించి మీ ఊరు డెవలప్ చేపిస్తున్నా, ఈ పక్క కొంతమంది ఆ తండ ఆడ పాపం వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ బతికిర్రు. ఆ తండలో చిన్న తండా ఉండే, గోరీలు కట్టుకుర్రు, చనిపోయిన కుటుంబ సభ్యులు కూడా గోరీలు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా తీసేపించి అక్కడికి వెళ్ళి వాళ్ళని లేపి ఇక్కడ తీసుకొచ్చి ఇల్లు కట్టిస్తే గిరిజనులు అనుకోరు మా ద్వారా మాకు ఇక్కడ భూములు ఇస్తాడు, మేము మళ్ళీ ఇల్లు కట్టిస్తున్నాడు, పెద్ద మనసు ఉన్నటువంటి దొర అనుకోరు. వాళ్ళకి ఈరోజు ఏది లేకుండా చేసి ఏదో మీ ఊరికి డెవలప్ చేస్తున్నా అని చెప్పి గుడి కట్టి చూపిస్తున్నాడు. కానీ అదన్నీ కాదు. మేము ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, ఈ ఒక్క వ్యక్తికి సీలింగ్ యాక్ట్ ప్రకారం ఉండాల్సినటువంటి భూమి ఆ రోజు ఒక భూమి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉండాలి, లేకపోతే సాగు చేసుకున్నటువంటి బీద గిరిజనులను ఉండాలి. ఈరోజు అది ఎట్లా పెద్దల చేతిపోయింది. నిత్యానంద రెడ్డి ఎవరు అసలు? నిత్యానంద రెడ్డికి ఈ గ్రామానికి ఏం సంబంధం? వేరే గ్రామంకి వెళ్ళి వచ్చి ఈ గ్రామంలో ఆయనకు భూమి ఎట్లా అలాట్ చేస్తారు? బీద ప్రజలకు 1 ఎకరా భూమి ఇవ్వాలంటే ఇవ్వలేదు ఈ రంగారెడ్డి జిల్లాలో. ఈరోజు అటువంటి వాళ్ళకు ఇప్పుడు ఆయనకు స్టేట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు స్టేట్ పార్టీ పంపిస్తే వచ్చారా, లేకపోతే మీరు ఈ ప్రజల మీద ప్రేముండి మీకు మీరుగా ఒక పార్టీ నాయకుడిగా రావాల్సిన పరిస్థితి మీకు కంపల్సరీ ఏర్పడ్డదా? మా పార్టీ దృష్టికి తీసుకెళ్ళినా, నేను జిల్లా అధ్యక్షునిగా ఈ జిల్లాలో జరుగుతున్న అన్యాయం కాబట్టి నేను దీని మీద పోరాటం చేస్తున్నా. నేను ఫర్దర్గా కూడా దీనికి సంబంధించినటువంటి మా పెద్ద నాయకులు, మా ఎంపీలు వాళ్ళందరినీ కూడా దీని మీద నేను టోటల్గా ఇన్వాల్వ్ చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో మేము ఎస్టీ కమిషన్కు కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ కొంత న్యాయం, కొన్ని విషయాల్లో కొంత న్యాయం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా దీని మీద పూర్తి స్థాయిలో కూడా మేము న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. ఈరోజు గిరిజనులు ఈరోజు ఇక్కడ ధర్నా కూర్చుంటుంటే కూడా నేను ఈరోజు అందుకోసమే ఈరోజు నేను ఇక్కడికి వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది. రాబోయే రోజులలో కూడా అదే మద్దతుతోటి మేము భారతీయ జనతా పార్టీ ఈ గిరిజనులకు భూములు ఇచ్చే వరకు వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి బిలాదాఖలు భూములు కానీ, ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలు కానీ, పీటీలు కానీ, వాళ్ళు కొన్నటువంటి భూములు కానీ, ఈ భూములన్నీ కూడా వాళ్ళకి చెందే వరకు కూడా మేము వాళ్ళకి అండగా ఉంటాం, పోరాటం చేస్తాం, వాళ్ళకు మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం. సో మేము బండి సంజయ్కి అప్పీల్ చేస్తున్నాం. గుర్రంపోడు గిరిజన రైతుల కోసం మీరే ఆనాడు కాల్ఫర్ చేసి పెద్ద మూమెంట్ జరిగింది. ఆ కేసులో నేను కూడా నేను A19 అయితే మీరు A20 A21 ఉన్నారు. సో ఈ కొండకల్ అండ్ వెలిమెల ఈ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల కోసం కూడా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గ్రామానికి మీరు రావాలా. ఈ గ్రామానికి వచ్చి రిలే నిరాహార దీక్షలో 1 గంట సేపు బండి సంజయ్ కూర్చోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాకపోయినా వాళ్ళు మాట్లాడే పొజిషన్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్ అంతా బీఆర్ఎస్ హయాంలో జరిగింది, ఇప్పుడున్న గవర్నమెంట్లో కొనసాగుతున్నది. ఇప్పుడు ఈయన పొంగులేటి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కొన్నడు దీన్ని. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, మరి ఈయనకి ఎట్లా వచ్చిందో? విక్రమ్ రెడ్డి ఏదో ఇక పని చేయించిండు కదా అని చెప్పి 12 ఎకరాలు ఇచ్చిండా, పైసలు పెట్టి కొన్నారా, ఇక అదంతా కథ వేరే. అది మళ్ళీ తేలాలి, బయటికి తేలే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళే రాజ్యంలో ఉన్నారు కాబట్టి.